ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు. నా పేరు ఎల్లప్ప. మాది గుడిసమ్మగిరి గ్రామం, కొడతనపల్లి పంచాయతీ, గుడిపల్లి మండలం. నేను గత 10 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను సార్. బోర్లు వేసినాను. బోర్లు వేసి వాటిలో బోర్లు కొన్ని పూడిపోయి కొన్ని నష్టాలు జరిగినాయి. తర్వాత పంటలు చేసుకుంటూ ఉంటే ఆ పంటల్లో కూడా గిట్టుబాటు ధర రాకుండా చాలా నష్టపోయినాను. 6 సంవత్సరాల క్రితం 2 ఆవులు కొనుక్కున్నాను సార్. 2 ఆవుల ద్వారా కొంచెం లాభం అనిపించింది. తర్వాత అప్పటి నుంచి నాకు పేదోళ్ళు పుట్టలేదు. మరీ 2 ఆవులు కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కున్నాను. తర్వాత అప్పుడు కూడా కానీ పేదోళ్ళు నాకు పుట్టలేదు. తర్వాత ఇంకా 2 ఆవులు కొనుక్కున్నాను, కానీ నా దురదృష్టమేమో పేదోళ్ళు పుట్టలేదు. గత 2 సంవత్సరాల ముందు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేదోళ్ళ సెమెన్ అనేది మనకి రైతులకు 1400 విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేసేదానికి మన రైతు సోదరులకు ముందుకు వచ్చినారు. దాని ద్వారా నేను నా పథకాన్ని ఉపయోగించుకున్నాను. నాకు 7 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 8 దూడలు పుట్టినాయి. 7 ఆవులు 8 దూడలు ఎట్లా అంటే, ఒక ఆవులో కమ్మడి దూడలు 2 దూడలు పుట్టినాయి. నా అదృష్టం, నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ విధంగా మన కుప్పంలో 5 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లకు పాలు పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా మనం ఈజీగా టార్గెట్ కావచ్చు సార్. దీనికి ఇంకా 8 దూడలు పెంచాలంటే కూడా 2 సంవత్సరాలు దాని నుంచి ఏం పెట్టుబడి రాదు సార్. 8 సంవత్సరాలు వాటిని పీడు అవన్నీ తీసుకొని పెంచుకోవాలా. కాబట్టి మా రైతు సోదరుల తరఫున దానికి మన ప్రభుత్వం ద్వారా కొంచెం ఫీడు అవి ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోయి లక్షలు పెట్టి ఆవులు కనుక్కొస్తున్నారు సార్. ఈ విధంగా మనం పేదోళ్ళ సమయం వేయడం వల్ల మంచి గ్రేడ్ అయిన దూళ్ళు పుడతా ఉన్నాయి. దాని ద్వారా రైతుకు చాలా ఆదాయం ఉంటుంది సార్. 1 లక్ష, 1,20,000, 1,30,000 పెట్టి కొనుక్కొస్తూ ఉన్నారు సార్. అదే మనం ఈ దూళ్ళ ద్వారా మనం కొంచెం ఖర్చుతో మన ఇంట్లోనే మంచి గ్రిడ్ ఉండే దూళ్ళను పెంచుకుంటే మనకు ఆదాయము, రైతుకు ఆదాయము ఉంటుంది. మళ్ళీ మనం అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది సార్. నాకు 7 ఆవుల నుంచి ఇప్పుడు 3 ఆవులు కట్టిపోయినాయి సార్. ఇంకా 4 ఆవులు పెండుతూ ఉన్నాయి. 4 ఆవుల నుంచి ఒక 40 లీటర్ల పాలు వస్తుంది సార్. పూటకి 80 లీటర్లు వస్తూ ఉంది. తర్వాత ఈ 80 లీటర్ల ద్వారా నాకేదో కొంచెం ఆదాయం వస్తూ ఉంది. నాకు కొంచెం దీనిగానే ఉంది సార్. ఆ 7 ఆవులు పెంచేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దానికి సార్ 15 రోజులకు ఒక 35,000 వస్తాం సార్. 15 రోజులకు 30,000 వస్తుంది. అవును సార్, 35,000 వస్తాం సార్. ఓకే, 35,000, 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. అవును సార్. నేను లెక్కలు తప్పేస్తున్నా. లేదు సార్, నీ లెక్కలే బాగున్నాయి. లేదు సార్, 70,000 వస్తుంది. అవును సార్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దాని మీద మీ ఎరువు అంతా కూడా జీవామృతానికి పనికి వస్తుంది. అవును సార్. వ్యవసాయం చేస్తే దానికి కూడా డిమాండ్ ఉంది. అవును సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు జీవామృతం నువ్వు చేసుకుంటున్నావా, వేరే వాళ్ళకి ఇస్తున్నావు? నేనే చేసుకుంటాను, నా పొలంకే చేసుకుంటాను సార్. ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇంకా మిగులుతుంది కదా, దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి మనం. అవును సార్. అది చేస్తే చాలా ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేద్దాం. గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. తర్వాత మనకి రైతు సోదరులకి మన 50% సబ్సిడీతో ఫీడ్ ఇస్తున్నారు సార్. 50% సబ్సిడీతో ఇస్తున్నారు ఫీడు. మనకి రైతుకి షాప్ కట్టర్ కూడా ఇస్తున్నారు సార్ 50% సబ్సిడీతో. తర్వాత జొన్నలు ఇస్తున్నారు సార్ 75% సబ్సిడీతో. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. తర్వాత 20 రకాల విత్తనాలు వేసుకుంటే వాటి ద్వారా మంచి పాలు దిగుబడి వస్తుంది సార్. ఆవులు కూడా ఎదుగుదలలు బాగుంటాయి సార్. ఇవన్నీ బాగున్నాయి సార్, మంచి పథకాలు పెట్టినారు. కాబట్టి ఈ పేదోళ్ళ రైతులు అనేది ఇది కొంచెం 2 సంవత్సరాలు ఏమి ఆదాయం రాదు సార్. దానికి కొంచెం మన ప్రభుత్వం ద్వారా ఏదైనా ఫీడ్ మన రైతు సోదరులు. రైతు కూడా ఇప్పుడు వ్యాపారస్తుడు అయిపోయాడు, అన్నిట్లో ఆదాయం రావాలంటున్నారు. కాదు సార్. ఓకే, ఏమంటారంటే గడ్డికి కూడా ఇప్పుడు డాక్రా సంఘాలకు అప్పచెప్పి నరేగా జీరామ్జీ ప్రోగ్రాం కింద గడ్డి తయారు చేసి ఆ గడ్డి కాస్ట్ ఎఫెక్టివ్గా
పెట్టుబడి సగం వాళ్లే పెడతారు, ఎక్కువ పెడతారు. అవును సార్. ఈ ఆపరేషనల్ కాస్ట్ వర్కౌట్ చేస్తాం. చౌకగా మీ ఇంటి దగ్గర గడ్డి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. సరే సార్. దానివల్ల Thank you, చాలా sir. వరకు Thank you, ఉపయోగపడుతుంది. sir. కుప్ప కాస్ట్ Thank you వర్కౌట్ very చేద్దాం. much, చేస్తాను. సరే. థ్యాంక్ యూ అల్లప్ప. ఓకే సార్. ధన్యవాదములండి. బాగా కుప్పం నియోజకవర్గం రైతుల తరపున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎల్లప్ప చాలా బాగా మాట్లాడుతున్నాడు. మంచి మోటివేటర్. కాన్స్టిట్యూన్సీ మొత్తం తిప్పితే అందరినీ మారుస్తాడు. గుడ్. రైతుల్ని బాగా మోటివేట్ చేయగలుగుతాం. సంతోషమా. థ్యాంక్ యూ ఎల్లప్ప. ధన్యవాదములు సార్.